ఇక రాష్ట్ర అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో జూన్ 15 గుబులు రేగుతోంది. సెక్రటేరియట్ తరలింపునకు ఏపీ సీఎం చంద్రబాబు పెట్టిన డెడ్ లైన్ జూన్ 15 కావడంతో దీనిపై ఆందోళన చెందుతున్నారు ఉద్యోగులు. ఏళ్ల తరబడి ఇక్కడ పనిచేస్తున్న తమను కొత్త ప్రాంతానికి వెళ్లమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను జూన్ 15 కలవరపెడుతోంది. విభజన టైంలో 138 మంది తెలంగాణకు చెందిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏపీకి కేటాయించబడ్డారు. అయితే జూన్ 15న ఏపీ సచివాలయాన్ని అమరావతికి తరలిస్తామని ఆంధ్ర సర్కార్ డెడ్ లైన్ పెట్టడంతో తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 15 టెన్షన్తో భవిష్యత్పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు. ఏపీ సచివాలయం తరలిపోతే తమ కుటుంబాలు రోడ్డున పడతాయంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చినట్లుగా సొంత రాష్ట్రంలో పోస్టింగ్లు ఇప్పించాలని కోరుతున్నారు. ఇప్పుడు రేషియో ప్రకారం మేము డివైడ్ అయ్యి అక్కడ 138 మంది ఉండిపోయామండి. ఆల్ కేటగిరీస్. ఇది పెద్ద విషయం కాదు ప్రభుత్వానికి 138 మంది అనేది. అందులో ఇన్ని కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. సో ఆంధ్రాకి మాత్రం మేము వెళ్ళలేము. మేము తెలంగాణ బిడ్డ. మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు అన్యాయం జరగనివ్వను అని. ఇప్పుడు 138 కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. ఏపీ ప్రభుత్వం అమరావతికి ఆహ్వానించిన అరకొర వేతనాలతో అక్కడ ఎలా పనిచేస్తామంటున్నారు ఉద్యోగులు. ఇప్పటికే 8 ఏళ్లు పనిచేస్తామని, తీరా ఇప్పుడు అమరావతి రమ్మంటే ఎలా అంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను తెలంగాణ సెక్రటేరియట్ లోకి తీసుకోవాలంటున్నారు. మమ్మల్ని ఎవరు కూడా గుర్తించట్లేదు. అసలు మా గురించి ఆలోచించే వాళ్ళే లేరు. అసలు కంపల్సరీ ఇప్పుడు బైఫర్కేట్ అయిపోయి ఆంధ్రాకి వెళ్ళిపోతున్నారు, అమరావతికి వెళ్ళిపోతున్నారు, షిఫ్ట్ అయిపోతుంది. మా పరిస్థితి ఏంటి? కంపల్సరీ మమ్మల్ని ఇటు తీసుకోవాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము. ఉద్యోగుల విభజనలో కొందరు పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా ఏపీకి కేటాయించబడ్డారు. వారు కూడా తమను తెలంగాణకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.